అందరికీ శనార్థులు మంచుకున్నారా? అమ్మో మా చంద్ర ఈరోజు ఎవరితో ముచ్చట పెట్టడానికి అనుకుంటున్నారు కదా, ముచ్చట పెట్టడానికనే వచ్చిన. కాకపోతే ఈరోజు మామూలుగా ఒక్కరితోటి ఇద్దరితోటి కాకుండా ఒక గుంపునే వేసుకొని వచ్చిన. ఈ గుంపు అంతా ఒక సినిమా చేసిన గుంపు. ఈ గుంపులా మా తమ్ముడు ఉన్నాడు. తమ్మి బింబిసార సినిమా చూసిన. అంతకుముందు నువ్వు బాగానే చేసినావు సినిమాలు, చిన్నగా ఉన్నప్పుడు చేసినావు, పెద్దగానికి చేసినావు. కానీ బింబిసార సినిమాలు ఉన్నావు తమ్మి, నీ దండం పెడదు. ఓ అమ్మని వెనకటికి సావిత్రమ్మ కళ్ళతోటి నటిస్తుంది, ఈపుతోటి నటిస్తుంది అని వింటుంటుంది. మా తాతోళ్ళు చెప్తుంటారు సావిత్రమ్మ అంటే ఏమడదు అనుకున్నాం, కళ్ళతోటే నటిస్తుందని. మళ్ళీ పిల్లగాడు అట్లా నటిస్తున్నాడు. కళ్ళు బాగుంటాయి, కళ్ళు ఏకదం పెద్ద. నువ్వు చేసినావు నటన చేయి, వాళ్ళని వీళ్ళని ఇట్లా చూసి పుసుకుని పడిపోతారు కూరలు. ఏం తమ్మి మా ఆవిడ స్వాతమ్మ బాగున్నదా? ఆవిడ తీసుకొస్తా పడిపోతే ఆవిడ వచ్చి కొడుతుంది. స్వాతమ్మ మస్తు భయంలో పెట్టుకున్నావు నువ్వు. మీ ఆయన ఇడనే చెప్పేస్తున్నావు మా స్వాత ఊకోదని కాదా? తమ్మి ఎట్లా అనిపించింది ఈ సినిమా? ఈ పిల్లగాడు వచ్చి ఫస్ట్ నీకే చెప్పిండా లేకపోతే అమ్మకి చెప్పిండా? ఫస్ట్ నాకు చెప్పాడు. ఫస్ట్ నాకు చెప్పినప్పుడే అమ్మ క్యారెక్టర్ చెప్పాడు. సో అప్పుడే డిసైడ్ అయ్యాం, అమ్మ ఉంటే ఈ సినిమా జరుగుద్ది అంతే. దాని తర్వాత చూద్దాంలే, ఇక దాని తర్వాత ఏమవుతుందో చూద్దాం. బట్ ఫస్ట్ మాత్రం మీరు వెళ్ళి ఈ కథను యాజ్ ఇట్ ఈస్ అమ్మకి చెప్పండి, అమ్మ ఓకే చేస్తేనే దీని నెక్స్ట్ ఫాలోఅప్ జరుగుద్ది, అప్పుడు దాకా జరగదు అని చెప్పాను. సో అలానే పాపం ఏమనుకున్నాడు ఏంటి మనసులో ఏమనుకున్నాడు కానీ అమ్మకు పోయి చెప్పిన చక్కగా టైం ఇచ్చింది. అప్పుడు ఎమ్మెల్సీ లేకుండే అక్క, అప్పుడు ఎమ్మెల్సీ లేకుండే కాబట్టి నీకు టైం ఇచ్చింది. ఇప్పుడు ఇట్లా పోయి చెప్పినట్టు నేను అంత కథ అవుతుండే. నీ అదృష్టం బాగున్నది తమ్మి. నువ్వు ఏడాది కింద చెప్పి నువ్వు ఏడాది అక్క పదవిలోకి వచ్చేసరికి నువ్వు సినిమా చేసి తాకి పూజ చేసుకొని కూర్చున్నావు మంచిగా. హీరో క్యారెక్టర్ ఆప్షన్ ఉందేమో నాకు తెలియదు కానీ మదర్ క్యారెక్టర్ మాత్రం ఆప్షన్ లేదు కదా ప్రదీప్? హీరో గారు కూడా లేదు నేను కాదంటే వేరే హీరో దగ్గరికి వెళ్ళే సీరియస్ గా ఫస్ట్ మనకి మన దగ్గరికి వచ్చాకే రెడీ చేసింది కదా సార్, ఇది పాయింట్. ఓకే ఒక ఐడియాగా ఆప్షన్ అయితే లేదు సార్. తమ్మి ఏమైనా వండి పెట్టిన మా అక్కకు చేపల కూర ఒక్కటే స్టేజ్ల మీద చెప్పబడితే కానీ ఇంత పప్పుకి ఏమైనా వండుకొని రావద్దా? మామిడికాయ పప్పు పప్పు ఏమో వండి పెట్టలేదు కానీ మా ఇంట్లో అమ్మగారు పల్లి ఉండలు చాలా బాగా చేస్తారు. పల్లీలో ఉండలా, పల్లీల లడ్డు, పల్లీల లడ్డు. మీ అమ్మ పేరు ఎంత? లక్ష్మి. లక్ష్మక్క పల్లీల లడ్డులు పంపలేవు, మళ్ళీ వచ్చినప్పుడు నాకు పల్లీల లడ్డు కావాలి. అదే అమ్మగారు చాలా బాగా చేస్తారు, నాకు చాలా ఇష్టమైంది. అంటే నేను స్వీట్ తింటే అదొక్కటే తింటాను జనరల్గా, కొంచెం హెల్తీ స్వీట్. అది చేస్తారు ఇక చక్కెర బిక్కర, బెల్లం కూడా చాలా తక్కువ వేస్తారు. జనరల్గా బయట కొనేది చాలా స్వీట్ ఎక్కువ ఉంటుంది, నాకు అంత స్వీట్ ఇష్టం ఉండదు. సో అమ్మ నాకు ఇష్టమైనట్టు చేస్తారు. సో అది అమ్మగారికి అదొక్కటే పంపించగలిగాను. మిగతాది అంటే ఇంట్లో బాగా నాన్ వెజ్ బాగా ఇష్టం కాదు. మేము వెజిటేరియన్ అసలు మా ఇంట్లో చాలా తక్కువ తింటాం. మేము వెజిటేరియన్ చాలా తక్కువ. పోలీసు అమ్మని చేతివి నిమలంగా ఉన్నామని ఉండనీయకుండా పోలీసులు చేసిండ్రు, ఆమెను తిననీయకుండా నోరు కట్టేసిండ్రు. మీరు నాన్ వెజ్ వండుకుంటా మక్క మేమేందేమో అంటావు నువ్వు ఇంట్లోకే ఇట్లనే ఉంటుందా? ఎంత పాపిష్టి తనం అయ్యనిది రాదా? ఆయన అనాలి, ఆయన్ని రాసింది ఆయన కదా. మొన్నటిదాకా గట్టిగా ఉండే, మొన్నటిదాకా మంచిగా ముద్దుగా మేమిద్దరం అక్కలేం అంటే నమ్మేటట్టు. ఇప్పుడు మళ్ళీ నాకు షెల్లోనే అయ్యింది. మీ ఇద్దరికి బాగా జమాయించింది తమ్మి. ఏమైనా మాట్లాడుకున్నారా మొదలే? ఈ సినిమా కోసమే ఇట్లా మాట్లాడదాం అమ్మ అని ఇట్లా మాట్లాడుకున్నారా? చాలా సినిమాల్లో మాట్లాడచ్చు అందరితోని. మళ్ళీ ఏ రోజు కళ్యాణ్ రామ్ వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు ఎవరితోని. ఇప్పటికీ నేను వేరే వాళ్ళతో వాళ్ళు మాట్లాడినా. కానీ మీ ఇద్దరికి ఎట్లా జమాయించింది తమ్మి నాకు అర్థం కాకపోయి. దేవుడు బాండ్ అన్నది రాసి పెట్టాడు. అది आपका कैरेक्टर उन्हों बताए इन्हों बताए డైరెక్టర్ ఆయన హీరో కదా ఆయన. ఇప్పుడు ఎవరన్నా పట్టుకురాలంటే నీ ముఖం చూసేస్తారు కనుక కొత్త పిల్లగాని ముఖం చూసేస్తారా? ఆ మాట అనకూడదండి. పాప కథ చూసి వస్తారు. నా మొహం చూసి ఎవరు రారు, కథ చూసే. ఇప్పుడు ఇది మనదే ఉన్నది కదా, మీ పేరు మొత్తం నందమూరి తారక రామారావు ఆర్ట్స్ అని ఉన్నది. ఏ ఉన్నా కానీ ఎవరు ఉన్నా కానీ ఫస్ట్ ఏ యాక్టర్ అయినా సరే వాళ్ళ క్యారెక్టర్ సినిమా చూస్తారు, తర్వాతే మిగతాది. ఈ పిల్లగాడు ఒకప్పటి ముఖ్యమంత్రి మనమడు అయినా ఇట్లా నన్ను చూసి వచ్చిండ్రు, నాకు అతను చూసి వచ్చిండ్రు, మా బియానర్ చూసి వచ్చిండ్రు అని మాట్లాడతలేడు. డైరెక్టర్ని చూసి కథను చూసి వస్తారంటే అది వాళ్ళకు మర్యాద. గది గసుంటి అని మనం నేర్చుకోవాలన్నమాట.
అంటే మా పబ్లిక్ కొంతమంది ఉంటారు కదా నా అసంటి వాళ్ళు జర నీళ్ళుగుతాం మేము కొమ్ములు వస్తాయి మాకు అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఇసుంటి అన్నీ చూస్తుండాలి చూస్తే మళ్ళీ బొద్దుపాటానికి కిందికి వస్తాం మళ్ళీ లేదా మీ ఏమే చెప్తున్నాను నేను కరెక్ట్ తమి సినిమా స్టోరీ ఏమిటి గురించి అని ఇప్పుడు మీ అమ్మ ఐపీఎస్ అంటివి నువ్వేమో 1 నుండి 10 మంది వరకు ఎవరెవరు ఉన్నారో క్రిమినల్ వాళ్ళందరి లిస్ట్ తీయండ్ర భయ్య అని శ్రీకాంత్ సార్ అంటే నువ్వు ఆయన ఏమన్నాడు ఎంటకే 1 లేదు 10 లేదు అంత ఒకడే అర్జున్ గాడు అన్నాడు ఇప్పుడు మీ అమ్మ ఐపీఎస్ నేను ఈ ప్లకెంచి తోముడు దోమలేదు తమ్మి బరిగ పట్టుకొని ఏమరా నువ్వు నేనేమో పోలీస్ అయితే నువ్వేమో దొంగను అయి తిరుగుతావా అని తిట్టలే అది ఇంకో కథ అయ్యేది బట్ మా కథ అది కాదు అది తోమలే చేపలతో వినట్టు తోల ఇంకొక రకంగా జరుగుద్ది అది మీరు ఇంకంతా 4 రోజులే మా వెయిట్ చేయండి 4 రోజులు ఆ టిఫిన్ క్యారేజ్ పట్టుకుని వెళ్ళి సినిమా చూడండి అది మా అక్కకే నా డబ్బా నేను ఇంకో డబ్బా తీసుకుని వెళ్ళండి చూసుకోండి తమి సినిమా గురించి పబ్లిక్ చెప్పాలంటే ఏం చెప్తావు గుర్తుండిపోయే సినిమా అవుతుంది మళ్ళీ ఒక బింబిసారంటవా ఎస్ దానికంటే ఎక్కువ అనుకోండి బింబిసారా వేరు ఇది వేరు విచిత్రం కదా ఇదొకతో అదొకతో కానీ పోరలందరిని ఇట్లా ఏం చేసిండు అంటే ఈయన మూట కట్టి సంచులు వేసుకొని వెళ్ళిపోతారు చూడు వెనకటికి తొక్కునూరే దయ్యం వచ్చింది పోరలు ఏడిచిండ్రు అంటే సంచులు వేసుకొని పోతారు అందరూ అట్ట వేసుకపోయింది పోరలందరిని బింబిసారా సినిమా చేసి తెలుసా తమ్మి పోరలందరూ అవలగానే అయిపోయారు నీ సినిమా చూసినాక ఈయనను మీ తమ్మున్న గుర్తుపట్టరేమో నిన్న అంత గుర్తుపడతారు ఇది పోరల ముచ్చట ఎన్టీఆర్ పేరు ఎన్టీఆర్ కి అంతా బాగుంది అది తమ్ముని బాగా గుర్తుపడతారు ఆయన పేరు ఆయనదే తమ్మి కానీ బింబిసార్ అంటే నువ్వే బింబిసార్ అంటే నేనే సంచేసుకొని పోయినావు మొత్తం పొరలందరినీ ఇద్దరు కలిసి ఒక సినిమా చేయండి నువ్వు మీ తమ్ముడు మంచిగా దేవుడు అది విని ఇమీడియట్ గా మంచి కథ పంపించాలని కోరుకుంటున్నాను నువ్వే పంపించరాదు కదా అవును మీరు రాసి వచ్చి డైలాగ్స్ రాసి వచ్చి చూడే చాలా బాగా మారుతున్నారు అసలు భలే మారుతారు మీరు అసలు ముచ్చటగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే ఎంత బాగా మారుతారు భాష మీద కమాండ్ అందం అది ఎంత బాగా మారుతున్నారు అసలు ముచ్చటగా ఉంది తమి సినిమా గురించి పబ్లిక్ చెప్దామంటే ఒక ముచ్చట చెప్పేసి నేను వార్తలకు పోతాను నువ్వు నన్ను భయపెడుతున్నావు ఎందుకు మళ్ళీ లేకపోతే ఆయనతో నన్ను బింబిసారా సినిమాలో పోరలను సంచులు వేసుకపోయినట్టు ఈయన సినిమా చేస్తే పోరలందరూ నోరేలో పెట్టామ్మా రాత్రికి చూస్తారు మళ్ళీ పొద్దుగల చూస్తారు మళ్ళీ మధ్యాహ్నం చూస్తారు సాయంత్రం చూస్తారు పోయిన సంవత్సరం ఎండాకాలం అంత ఈయన సినిమాతో నడిచిపోయింది మా ఇంట్లో అవి చూడండి ఇది చూడండి అట్లా వేసిండు పోరలను అట్లా నన్ను సంచులు వేస్తాడా ఏందనిపిస్తుంది అందుకని సంచులు ఆల్రెడీ ఉంది సంచి ఖాళీగా లేదు అది అంటే సంచిలేసుడా అంటే ఇక మనం సంచిలేసి మనం చెప్పినట్టు ఈయనటట్టు వేసుడు అనమాట ఇట్లా వేస్తారు కదా అబ్రకదాబ్రా 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 అందుకని అంటే ఏం చెప్తావు పబ్లిక్ మరి సినిమా చూడండి మన అమ్మ పట్ల ఒక అందరికీ గౌరవం ఉంటుంది బాధ్యతగా ఉండండి ఆ బాధ్యత మనం ఒక వయసు అయిన తర్వాత అండి ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు అయిపోతాయి వైఫ్స్ వస్తారు కొంచెం అజాగ్రత్తగా అంటే కొంచెం అశ్రద్ధ చేస్తాం మనం ఆ అశ్రద్ధ ఎప్పుడు చేయొద్దు అమ్మ పట్ల ఆవిడే మనకి దైవం ఆవిడ పుట్టినరోజు మనకి ముఖ్యం ఎందుకంటే ఆవిడ లేకపోతే మనం లేవు సో ఎంత వయసు వచ్చినా వాళ్ళకి ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి మనం ఇవ్వాల్సిన గౌరవం అది వాళ్ళ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోండి ప్రేమను ఏ రోజు తగ్గించుకోవద్దు ఎవరి కోసం తగ్గించుకోవద్దు అమ్మ అమ్మే ఎవరు రీప్లేస్ చేయలేరు దేవుడితో సమానం ఆవిడ